హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్స్ గురించి తెలుసుకుందాం. కొంతమంది ఈ గ్రామ పాలన ఆఫీసర్స్ నోటిఫికేషన్ వస్తుంది, తెలంగాణ రాష్ట్రం వేయబోతుంది అని చెప్పేసి అంటున్నారు. మరికొంతమంది గ్రామ పాలన ఆఫీసర్స్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సే లేదు, అది ఇంటర్నల్ అభ్యర్థులతోనే దాన్ని భర్తీ అయితే చేయడం జరుగుతుంది. సో ఆ నోటిఫికేషన్ రాదు అని చెప్పేసి అంటున్నారు. మరి ఈ వార్తలలో ఏది నిజం, ఏది అబద్ధం, సో దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకోసం. సరే, ఇక ఒకసారి విషయంలోకి వెళ్ళినట్లయితే గ్రామ పాలన ఆఫీసర్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చేసి సృష్టించిన ఒక కొత్త జాబ్. అంటే విఆర్ఓ స్థానంలో ఈ జీపీఓని కొత్తగా వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ గ్రామ పాలన ఆఫీసర్స్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ వేకెన్సీస్ ఉన్నాయి. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ వేకెన్సీస్ ఎవరితో భర్తీ చేస్తారంటే విఆర్ఓ రేంజ్లో ఎవరైతే ఉన్నారో వారితోనే ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తారు. ఇంకో రకం చెప్పాలంటే ఈ విఆర్ఓ జాబ్స్నే ఇప్పుడు జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్స్ జాబ్స్ కూడా అని అనవచ్చు. అయితే టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్రామ పాలన ఆఫీసర్స్కి సంబంధించి మనకు ఎన్ని వేకెన్సీస్ వచ్చినాయి అంటే గత ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది కాబట్టి ఆ వేకెన్సీస్ కొత్త వేకెన్సీస్ మొత్తం కలిసి మనకు జీపీఓకి సంబంధించి 10,954 ఖాళీలు అయితే ఉండడం జరుగుతుంది. సో మళ్ళీ ఇక్కడ ప్రజెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఎవరైతే గత విఆర్ఓస్ ఉన్నారో వారికి ఈ జాబ్స్ వాళ్ళకి ఇష్టమైతే ఆప్షన్ పెట్టుకుంటే మేము ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అలా ఎంతమంది ఆప్షన్ పెట్టుకున్నారు, అసలు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎంతో మనం చూసుకున్నట్లయితే మనకు 10,954 పోస్టులకు గాను దాదాపుగా మనకు 5,500 మంది వరకు దీనికి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మేము ఈ జీపీఓ జాబ్స్ చేస్తానికి సుముఖతంగా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ 10,000 అంటే 11,000 నుంచి దాదాపుగా ఒక 6,000 మనం తీసేసినట్టయితే మనకు ఒక 5,000 పైచిలకు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అంటే ఎవరైతే ఈ జీపీఓకి సంబంధించి ఓల్డ్ రెవెన్యూ ఆఫీసర్స్ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీస్ విఆర్ఓస్ ఆప్షన్స్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ జాబ్స్ వచ్చినట్లే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్సే వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే జాబ్స్ ఎక్కువనే, మెంబర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళే కాబట్టి వాళ్ళకు ఈ జాబ్స్ అయితే ఇస్తారు. అంటే ఇందులోకి వెళ్ళి ఈ ఆప్షన్స్కి పోను వీళ్ళకి జాబ్స్ ఇవ్వంగా మనకు ఒక 5,000 పైచిలకు దాదాపుగా ఒక 6,000 పోస్టులు అయితే మిగిలి ఉంటాయి. మరి ఈ 6,000 పోస్టులు ఎలా ఇస్తారు అంటే ఈ 6,000 పోస్టులు ఖచ్చితంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా దీన్ని భర్తీ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే కంపల్సరీ దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది, దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై మ్యాక్సిమం తెచ్చుకుంటారో వాళ్ళే ఈ జాబ్ అయితే కొట్టడం జరుగుతుంది. సో ఇలా గవర్నమెంట్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి మనకు ఈ జీపీఓకి సంబంధించినటువంటి జాబ్స్ వచ్చేసి అతి త్వరలో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ జాబ్స్ రాకపోవడం కానీ ఈ జాబ్స్ ఆగిపోవడం కానీ ఉండదు. 100కి 100% జీపీఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అలాగే ఈ జీపీఓకి సంబంధించినటువంటి ఇంతవరకు వాళ్ళు ఆప్షన్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్ వచ్చేసి మనకు May 25th నాడు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్. ఇది ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో వాళ్ళే రాస్తారు, వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ సిలబస్కి సంబంధించి ఇప్పుడు మనకి ఏం అవసరం లేదు. కాబట్టి జీపీఓకి సంబంధించి మనకు జాబ్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అలాగే ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి అర్హతలు ఏమైతే ఉండడానికి అవకాశం ఉంది. సో ఇది 10th క్లాసా, ఇంటర్మీడియటా, డిగ్రీ ఎలా ఉంటుంది అంటే మనకి ఇంకా గైడ్లైన్స్ అనలేదు. గైడ్లైన్స్ వచ్చిన తర్వాత మన ఛానల్ పోస్ట్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ మనకున్నటువంటి సమాచారం ప్రకారం జీపీఓ పోస్టులకు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అర్హతగా ఉంచడం జరుగుతుంది. సో చూద్దాం మరి దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఎలా ఉంటాయి. సో ఇది జీపీఓకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.